ప్రార్థనలో నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా. స్తుతులు స్తుతులు ఆమేన్. ప్రార్థన వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆమేన్. యేసయ్యా మీకు ఆరాధన దేవా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ నామమున జీవమున్న దేవా. ప్రియులారా, మరి ఒక రోజు కూడా మనం కలిసి ప్రార్థన చేయడానికి, ఆరాధన చేయడానికి దేవుడు కృప చూపినట్టు దేవునికి స్తోత్రములు. కూడి వేసిన ప్రతి ఒక్కరికి ప్రతి వందనాలు. ప్రియులారా, మనం కలిసి పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తాం. ప్రార్థన వరంలో వాక్యంలోనికి వెళ్దాం. నిత్య రాజ్యంలో మన అందరూ ఉండాలి అని జీవం కలిగిన దేవుడు ఉత్తరవుతుంది. నా పట్ల మీ పట్ల మన అందరి పట్ల దేవుడు కోరుతున్నాము. ఒకటి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. నిత్య రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే ఆ ప్రవేశం మనం సమృద్ధిగా ఉండడానికి కొరకు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మనం బ్రతుకు ఎలా ఉండాలని నేర్పిస్తుంది. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. మిరిటి క్రియలు చేయవారైతే ఎప్పుడూను తొట్టిల్లరు. యేసుక్రీస్తు రాకడలో ఎత్తపడుతున్నమాట తొట్టిల్లరు. అలాగున్న మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ఆమేన్. ఇప్పుడు ఇలా యేసుక్రీస్తు వస్తాడు, తప్పకుండా వస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు రాకడలో మనందరం ఎత్తపడాలి అంటే ప్రియులారా, మనం పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. విశ్వాసం కలిగి మనం బ్రతకాలి అన్నమాట. విశ్వాసం చాలా ప్రాముఖ్యం. విశ్వాసంతో పాటు ప్రియులారా, మనం చూసినట్లయితే సద్గుణం కావాలన్నమాట. డివైన్ న్యాచురల్, ఆత్మానుసరంగా దేవుని చిత్తానుసరంగా మనం బ్రతకాలి. జ్ఞానములో మనం జ్ఞానం కలిగి దైవ జ్ఞానం కలిగిన వారు ఉండాలి. పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దేవుడు అనుగ్రహించిన జ్ఞానం ఉంది, అలాగే మనిషి జ్ఞానం గురించి కూడా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. సాతాను ఇచ్చే జ్ఞానం గురించి కూడా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు దేవుని బిడ్డలుగా మనం దైవ జ్ఞానం కలిగి ముందుకొల్లాలి అనమాట. దైవ జ్ఞానం కలిగి ప్రియులారా మనం ముందుకొల్లాలి. ఆశానిగ్రహం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆశానిగ్రహం, నేత్రాశ, శరీరాశ, చూపడంబం గురించి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. శరీరాశను మనం ప్రార్థన ద్వారా జయించాలి. శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. కాబట్టి యేసుక్రీస్తు 2వ రాకడ కొరకు సిద్ధపడుతున్న మనం ప్రియులారా ప్రార్థన ద్వారా శరీరాశను జయించే స్థాయిలో మనం ఉన్నామా? నేత్రాశను జయించే స్థాయిలో మనం ఉన్నామా? మన పరిస్థితి ఎలా ఉంది మనం చూడవచ్చు. ఆదికాండం 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. హవ్వ మనం చూసినట్లయితే నేత్రాశ విషయంలో కానీ ఓడిపోయామన్నమాట. శరీరాశను జయించలేని స్థాయిలో ఉన్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. అలాగే మొదటి ఆదాము కూడా దాన్ని ఓవర్కమ్ చేయలేదన్నమాట. కానీ కడపటి ఆదామైన ప్రభువైన యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే నేత్రాశ, శరీరాశ, చూపడమ్మ అని జయించు. అదే మత్తయి సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. యేసుక్రీస్తు దగ్గర కూడా సాతాను వచ్చి యేసుక్రీస్తును శోధించింది. యేసుక్రీస్తు వాక్యం ద్వారా, ప్రార్థనా శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ సహాయాన్ని బట్టి వాక్య ఖడ్గం ద్వారా నేత్రాశను, శరీరాశను, జీవపు డంబాన్ని జయించామన్నమాట. సాతాను వెళ్ళగొట్టామన్నమాట. సాతాను గద్దించామన్నమాట.
ఒకటి మన పరిస్థితి ఎలా ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే యోసేపు అనే వ్యక్తి మనం పరిశుద్ధ ఎన్నోసారి మనం చెప్పి శరీరాశను ప్రార్థన శక్తిని బట్టి దేవుని కృపని బట్టి జయించాడు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఊహించలేని గొప్ప స్థాయి జీవం కలిగిన దేవుడు అనుగ్రహించామని మనం గొప్ప స్థాయికు జీవం కలిగిన దేవుడు నడిపిస్తాడు. ఆత్మీయంగా మనల్ని గొప్ప స్థాయికి జీవం కలిగిన దేవుడు నడిపిస్తాడు. కానీ తప్పకుండా ప్రార్థన ద్వారా శరీరాశను నేత్రాశను జీప డబ్బాని తీర్చే కృప దేవుడు మనకు అనుగ్రహించినాక క్రిస్తు జయించామన్నమాట. శరీరాశను జయించాం, నేత్రాశను జయించాం, జీప డబ్బాని జయించాం. కృప అంటే కృప మనకు అందరికీ జీవం కన్నా దేవుడు అనుగ్రహించినగాక. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా 15, 16, 17, 14 ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ కూడా ఇదే మాటలు రాయబడింది. శరీరాశ గురించి రాయబడింది, నేత్రాశ జింపటెంబో. కాబట్టి లోకం దాని యొక్క ఆశలు గద్దించిపోతుంది. ఎవరైతే ప్రభు దేవుని చిత్తం చేసుకొని బ్రతారో వారు నిత్యం జీవగల దేవునితో సహవాసం చేస్తారు. నిత్యం జీవగల దేవునితో సహవాసం చేయడానికి కొరకే నిద్రగుతండి యేసుక్రీస్తు ద్వారా మనకు పిలిచారు. కాబట్టి దాని కొరకు యేసుక్రీస్తు ప్రాణం, రక్తం, నిత్య నిబంధన రక్తం యేసుక్రీస్తు నిత్య నిబంధన తీసుకుని. కాబట్టి ప్రియులారా మనం యేసుక్రీస్తు జీవగల దేవునితో ఉన్న బ్రతుకు నిత్యమైనమాట, యుగ యుగాలన్నమాట. కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు. 70 కాదు, 80, 120 కాదు. మనం అనుకున్నారు 70, 80, 120 సంవత్సరాల తర్వాత నేను బ్రతికి ఉండలేదని ఒకవేళ మీరు అనుకున్నారు. కాదు, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ కొత్త జన్మించిన మీరు నిత్యం జీవగల దేవునితో మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము చివరి భాగంలో ప్రియులారా మనం చూడవచ్చు. ఎందుకంటే వాక్యం నిత్యమైనది, దేవుని యొక్క వాక్యం పరిశుద్ధమైనది, నిత్యమైనది అనమాట. నిత్యమైన పరిశుద్ధమైన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం బట్టి మనం జన్మించాం, కొత్తగా జన్మించాం. అందరినీ కొత్తగా సువార్త విని రక్షణ పొందని మనం కొత్తగా జన్మించాం. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ కొత్తగా జన్మించిన నీవు నిత్యరుగ తండ్రి పరిశుద్ధమైన జీవం కలిగిన దేవునితో నిత్యం యుగ యుగాలు బ్రతుకుతానమాట. అంటే మరణం లేదు అన్నమాట, రెండో మరణం లేదు. కొత్త జన్మించిన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ కొత్తగా జన్మించి మొదటి పునరుద్ధానములో పాలు పొందుతున్న వారికి మరణం, రెండవ మరణంలో వారు పాలు పొందలేదన్నమాట. అంటే నిత్యం జీవగల దేవునితో బ్రతుకుతాయి అన్నమాట. కాబట్టి ప్రియులారా మనం దేవుని స్తుతిస్తాం. కాబట్టి ఇది మనం గమ్యం అన్నమాట. నిత్య రాజ్యంలో మనం ఉండాలి, నిత్యరుగ తండ్రితో మనం ఉండాలి. నిత్య రాజ్యంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో దేవుని పరిశుద్ధులతో కలిసి, దేవుని పరిశుద్ధులు కూడా వేలాది లక్షలాది కొల్లాది ప్రజలు వస్తారు. వారితో కలిసి మనం అంతరుగు తండ్రిను జీవగల దేవుని సృష్టికర్తను ఆరాధించడం నా పట్ల మీ పట్ల దేవుని యొక్క చిత్తమైన మాట. నిత్య రాజ్యం, శాశ్వతమైన రాజ్యం యేసుక్రీస్తు అక్కడ. కాబట్టి దేవుని పిలుపు చాలా గొప్పది అన్నమాట, ఊహించలేని మాటతో చెప్పినా కానీ సరిపోలేదు, అంత గొప్ప పిలుపు అనమాట దేవుని పిలుపు. నిత్య యుగాలు పరిశుద్ధమైన తండ్రితో ఉండడానికి కొరకు దేవుడు పిలిచాడు. కాబట్టి ఈ భూ సంబంధం అనే విషయాన్ని బట్టి, చిన్న విషయాన్ని బట్టి, భూ సంబంధం విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు ఉంది, భూ సంబంధమైన విషయాలు ఉంది, పరలోక సంబంధమైన విషయాలు ఉంది. కాబట్టి దానితో పోల్చుకొని ఉండే భూ సంబంధమైన విషయాలు చాలా చిన్నది అన్నమాట. ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన విషయాలతో ప్రియులారా మనం పోల్చుకొని ఉండే భూ సంబంధమైన ప్రియులారా విషయాలు చాలా చిన్నది అన్నమాట. భూమిలో ఉన్న బ్రతుకు కూడా మనం చూసినట్లయితే మన బ్రతుకు 70, 80, 120 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఇది కూడా చాలా చాలా చిన్నది అనమాట. నిత్య రాజ్యంతో మనం చూసిన నిత్య యుగ వారితో మనం చూసినట్లయితే 70 సంవత్సరాలు ఏముంది ప్రియులారా.
120 సేన ఉంది. చాలా అందుకొరకు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, కొద్ది కాలం ఉన్న ఈ శ్రమ, కొద్ది కాలం. కాబట్టి నిత్య యుగాలు మన జీవం కలిగిన దేవునితో బ్రతుకు ఉంది. కాబట్టి భూమిలో ఉన్న ఈ కొద్ది కాలంలో ఉన్న బ్రతుకులో చిన్న అంటే విషయాలు చూసుకొని దాని మీదే ఆశపడి నిత్యరాజ్యం పోగొట్టుకోవద్దు అనమాట. నిత్యరాజ్యం, శాశ్వతమైన రాజ్యం పోగొట్టుకోవద్దు అనమాట. ఇప్పుడు ఇలా మనం చూడొచ్చు, కయాన్ వంటి వారికి ఉండవద్దని కయాన్ తన హాబెల్ను చంపేశాడు. వేరు కొరికే తన తమ్ముని యొక్క ప్రియులారా మనం చూసినట్లయితే తన తమ్ముని యొక్క ఆరాధనలో దానిలో దేవుడు సంతోషపడామన్నమాట. కానీ కయాన్ ప్రియులారా మనం చూసినట్లయితే దానిలో బాధపడామన్నమాట. కాబట్టి దేవుని కుమార్తె ఉన్న పేరు కొరకు పేరు లేదంటే కొందరు అధికారం కొరకు కావచ్చు, పేరు కొరకు కావచ్చు, ఆశీర్వాదాల కొరకు కావచ్చు, సంబంధమైన ఆశీర్వాదాల కొరకు కావచ్చు, మనం ఇద్దరికి వ్యతిరేకంగా మనం ఆలోచన చేయవద్దనమాట. దేవుడు ఇచ్చినది నాకు చాలు, దేవుని కృప నాకు చాలు, నిత్య జీవన్ చాలు, పాపక్షమానం నాకు చాలు, తండ్రి వారి పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో కలిసి ఉంటే చాలు, దేవుడు నాకు ఇచ్చినది చాలు, తృప్తి కలిగి మనం బ్రతకాలన్నమాట. ఇంకా పొరుగు వారి యొక్క ఇది కూడా మనం కోరుకోవద్దన్నమాట. వారికి దేవుడు ఇచ్చింది వారు అనుభవించాలి, దాని కూడా మనకు దేవుడు ఇచ్చినది మనం అనుభవించాలి. కాబట్టి మన తృప్తి ఉండాలన్నమాట. కాబట్టి ప్రియులారా, మనం దేవుడు కృప అనుగ్రహించినాక శరీరాశులు, నేత్రరాశులు, జీవపడ్డంబాన్ని జయించే కృప జీవంగా దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించును గాక. కాబట్టి పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది విశ్వాసం, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, ఇంకా సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమందు దయను అమర్చుకోనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల, గద్దెల్లో మనం అంత ఎదుగాలన్నమాట. ప్రతిరోజు పరిశుద్ధాత్మ సహాయం వల్ల మనం ఇంగ్రీస్తా ఉన్నారు. కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. సోమరులు అందరూ మనం చూసినట్లయితే సోమరులుగా మనం చూడవచ్చు, నిష్ఫలుగా చూడవచ్చు, అంటే ఫలించలేని అనుభవం. కాబట్టి వాక్యానుసారంగా మనం బ్రతున్న వారిగా ఉండే మన సోమరులుగా ఉండలేదన్నమాట. అంటే పని చేస్తే అనమాట, కష్టపడుతుంది, ఉత్సాహం వస్తాయి, కష్టపడితే అనమాట. అంటే పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు స్పష్టంగా మనకు నేర్పిస్తుంది, మనం సోమరులుగా ఉండవద్దు. సోమరితనం అది ఒక ఆశీర్వాదం కాదు, అదొక శాపం అనమాట. సోమరితనం ఆశీర్వాదం కాదు. అంటే ఆదికాండం ప్రియులారా మనం చూడవచ్చు, దేవుడు ఏదైనా తోటంలో ఆదామును హవ్వను నిర్మించిన తర్వాత మనం చూడొచ్చు, వారు ఆ ఏదైనా తోటం కాపాడాలి, సేది పరచాలి, అంటే పని చేయాలని, వర్క్ చేయాలి. ఒక ఆనందం అని, మరి దానిలో ఒక ఆనందం ఉంది, సాధ్యమైన నమ్మకంగా దేవుడు ఇచ్చిన బాధ్యత, లేదంటే మనకున్న పనులు అదని కొందరు ప్రార్థన కావచ్చు, కొందరు ఆరాధన సుధులు కావచ్చు, ఏదో ఒకటి ఖాళీ అంటే గట్టిగా సమయం వేస్ట్ చేయవద్దు అనమాట. కొందరు పరిశుద్ధ గ్రంథం చదవడం కావచ్చు, వాక్యం నేర్పించడం కావచ్చు, ప్రీచింగ్ కావచ్చు, టీచింగ్ కావచ్చు, హీలింగ్ మినిస్టర్ కావచ్చు, దెయ్యాన్ని వెళ్ళగొట్టడం కావచ్చు, సంథింగ్. కొందరికి సహాయం చేయడం కావచ్చు, లేదంటే మంచి పని చేసుకొని సంపాదించడం కావచ్చు, సంపాదించుకొని బ్రతకడం, ఇంకా కొంత అక్కర కలిగిన వారికి సహాయం చేయాలి. పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, వద్దని కాదు, సంపాదన అవసరం, ఇన్కమ్ అవసరం అనమాట. ఇన్కమ్ సోర్స్ ఉండాలి, బ్రతకడానికి వరకు, లేదంటే దగ్గరగా మార్చబడుతుంది. కష్టపడలేని వారు, మంచి పని చేయలేని వారు మనం చూసినట్లయితే అడిగే పరిస్థితి వస్తాయన్నమాట. 10 రూపాయలు కూడా అడిగేవారు మనం చూడవచ్చు, 10 రూపీస్ కూడా. కాబట్టి ఇప్పుడు ఇలా ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే సోమరిత్వం నుండి బయటపడాలి.
దేవుడు ఉత్సాహం అనుగ్రహించినాక, ధైర్యం ఇచ్చినాక, బలం ఇచ్చినాక టాలెంట్ మనం వాడుకోవాలి. దేవుడిచ్చిన టాలెంట్ దాచిపెట్టవద్దు, అది వాడుకోవాలి. వాడుతున్నప్పుడు నిశ్చింపు వస్తాయి. కాబట్టి ప్రియులారా, సోమరులుగా ఉండవద్దు అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. సోమరులు మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. సీమల దగ్గర వెళ్ళి బుద్ధి నేర్చుకోవాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. సీమలు మనం చూసిన దానికి లీడర్ లేదు, నాయకుడు లేదు, ఆయన గాని అధికారి లేదు, ఆయన గాని అది వేసవి కాలంలో అది పని చేస్తే అనమాట. ఇది పని చేసి సంపాదిస్తున్నా అనమాట. ఎందుకంటే బ్రతకడానికి వరకు. సో కాబట్టి ప్రియులారా, మన దేవుని కుమార్తెగా వాక్యం దారి పరిశుద్ధాత్మలో కొత్త జన్మించిన నీవు రక్షణ పొందే ఇంకా నేను ఏ పని చేయ అవసరం లేదు అని దేశానికి ఒక పని, దేవుడు ఇచ్చిన పని ఏదైతే బాధ్యత అర్థం చేసుకొని అది చేయాలి. స్తోత్రం చేయాలి అన్నమాట. పని ఉంది, మంచి పని చేసుకోవాలని పరిశుద్ధ గ్రంథం మనకు అనిపిస్తుంది. ఇప్పుడు సోమరిగా నువ్వు ఉండవద్దు అనమాట. సరే, సోమరులైనను నిష్ఫులైనను కాకుండా చేయను. నిష్ఫలలు కాబట్టి ఫలం లేని అనుభవం, ఫలించలేని అనుభవంలో ఉండవద్దు అనమాట. ఫలించాలని అర్థం. ఫలించాలి, ఇద్దరులకు సహాయంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి అనమాట. కాబట్టి దేవుడు కృప అనుగ్రహించినాక ఇవి ఎవనికి లేకపోను వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడునగును. గుడ్డివాడుగా ఉండవద్దు, దూరదృష్టి లేనివాడుగా ఉండవద్దు. చూడండి, ఆత్మకనులు పరిశుద్ధాత్మతుడు వాక్యం ద్వారా తెరచినాక దీర్ఘదృష్టి దేవుడు అనుగ్రహించినాక దీర్ఘదృష్టి అదే ప్రియులారా మనం రాజ్యం, శాస్త్రమైన రాజ్యం. ఇప్పుడు మనం చూసినట్లయితే పాత నిబంధనలో అబ్రహాం అనే వ్యక్తిని మనం చూడొచ్చు. అబ్రహాముకు ప్రియులారా మనం చూసినట్లయితే దీర్ఘదృష్టి ఉంది అనమాట. దీర్ఘదృష్టి అదే ప్రియులారా మనం చూడవచ్చు. పులస్తి రాసిన పత్రిక 3వ వచనం దీర్ఘదృష్టి మనకు కనిపిస్తుంది. దీర్ఘదృష్టి అంటే ప్రియులారా, యేసుక్రీస్తుతో పాటు తిరిగి లేచిన వారైతే వస్తుమందమైన వాటి మీదే అదే ఆలోచన చేసుకొని ఉండొద్దని, పరలోక సంబంధమైన విషయం గురించి ఆలోచన చేయండి. అదే దీర్ఘదృష్టి, దూరదృష్టి అన్నమాట. అబ్రహాం ప్రియులారా మనం చూడవచ్చు. లోతు మధ్యలో, వారు దాసుల మధ్యలో గొడవ వచ్చినప్పుడు కూడా అబ్రహాము ప్రియులారా మనం చూసినట్లయితే బలవంతం చేయలేదన్నమాట. ఆశీర్వాదం కొరకు బలవంతం చేయలేదు. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? ఆశీర్వాదం అనుభవించడానికి వరకు మనం బలవంతం చేసుకొని బలంతో మనం ఆశీర్వాదాలు పొందాల్సిన అవసరం లేదు. బలం కానీ అబ్రహాం ఏం చేశారు? సింపుల్ వే సమాధాన మార్గం ఎన్నుకున్నారు. సమాధానం ఏంటది? జీవగల దేవుని ఆశ్రయించాను. నన్ను పిలిచిన దేవుడు తప్పకుండా నన్ను దీవిస్తాడు. అబ్రహాం జీవగల దేవుని ఆశ్రయించామని, దేవుని వైపు చూసామన్నమాట. దేవుని వైపు చూసాము కాబట్టి అబ్రహాము నిరాశ చెందలేదు, సిగ్గుపడలేదు, అవమానపరచబడలేదు. ఇప్పుడు కొందరు అనుకున్నారు నేను బలవంతం చేయలేదంటే నిరాశ పొందుతారని. అబ్రహాం బలవంతం చేయలేదు. ఆశీర్వాదం కొరకు తప్పకుండా నిన్ను ఆశీర్వదించాలని, లోతు నీవు వెళ్ళిపో, లేదంటే లోతు ఉన్నదంతా కూడా తీసుకోలేదు. అబ్రహాం జీవంగా దేవుని ఆశ్రయించాను కాబట్టి అబ్రహాం దేవుడు బహుగా దీవించాం. కాబట్టి నువ్వు నేను బహుగా దీవించబడాలంటే జీవంగా దేవుల్లో ఖచ్చితంగా ఆశ్రయించాలి. పరిశుద్ధాత్మ వలన నేర్చుకొని మనం ముందుకు వెళ్ళాలి. బలవంతం చేయవద్దని, బలవంతంగా ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు దేవుళ్ళను ఆశ్రయించాలి. కానీ మనసు నుండి బలవంతంగా ఆశీర్వాదం పొందడానికి నీవు ఒకవేళ ప్రయత్నం చేసి ఉంటే దానివల్ల చాలా నష్టాలు, ఇబ్బందులు, బాధలు తప్పకుండా వస్తాయి. అందుకొరకే మంచిది ప్రియులారా, జీవంగా దేవుల్లో ఆశ్రయించుకోవడం మంచిది. ఇప్పుడు అబ్రహాం ప్రియులారా మనం చూసినట్లయితే దీర్ఘదృష్టి కలిగి ఉన్నాం. ఇస్సాకు గురించి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దీర్ఘదృష్టి కలిగి ఉన్నాం. యాకోబు గురించి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. వారు దీర్ఘదృష్టి కలిగి ఉన్నాం. మన పరిస్థితి ఎలా ఉంది? దీర్ఘదృష్టి కలిగి ఉన్న పాత దేవుని భక్తులు వారు. ఆయన వారు దీర్ఘదృష్టి కలిగి ఉన్నాం. భూ సంబంధ ఆశీర్వాదాలు వారికి సమృద్ధి ఉంది.
లేదు అని కాదు, గొప్ప సమృద్ధి ఉంది. ఆయన గాని వారి హృదయం మాత్రం దాని మీద లేదు, దాని మీద లేదు వారి హృదయం. ఆమె హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం 10వ వచనంలో ప్రియులారా మనం చూడొచ్చు. దేవుడు శిల్పిగా నిర్మించిన పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తున్నాం. కాబట్టి మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాం? మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాం? అబ్రహాం, ప్రియులారా, ఇస్సాకు, యాకోబు దేవుని చేత నేర్చుకున్న వారుగా ఉన్న కాబట్టి వారు మనసు హృదయం అందు కూడా లోదైన తెలుసులేని దేవుడు శిల్పిగా నిర్మించిన పునాదులు గల పట్టణం కొరకు వారు ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే వారికి అర్థమైంది ఇప్పుడు ఉన్న వారు అనుభవిస్తున్న భూమి గాని ఆశీర్వాదాలు అందరూ కూడా టెంపరీ మాత్రమే, తాత్కాలిక, కొన్ని రోజులు మాత్రమే అనమాట. కొన్ని రోజులు ఉన్న ఆశీర్వాదం వరకు, టెంపరీ ఆశీర్వాదం వరకు దాని మీద వారు మనస్సు పెట్టలేదని. నిత్యమైన ఆశీర్వాదం, పరమెందు ఆశీర్వాదం, అది ప్రియులారా మనం చూసినట్లయితే జీవం కలిగిన దేవుడు అన్నమాట. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న భూమి ఆకాశం అందు కూడా జీవం కలిగిన దేవుని చేత ఇదంతా వచ్చాం. ఆకాశం భూమి అంతా దేవుడు సృష్టించాం. అదే ఆకాశం భూమిని తీసివ్వడానికి కూడా జీవం కలిగిన దేవునికి హక్కు, అధికారం ఉంది అని అర్థం చేసుకోవాలి. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూడవచ్చు. 1వ అధ్యాయం 11వ వచనం కానీ 12 కానీ మనం చూసినట్లయితే ఇప్పుడున్న ఆకాశ భూమి అందు కూడా గద్దించిపోతుంది, కానీ వాక్యం దేవుడు మాత్రం గద్దించుకోలేదు. కాబట్టి మనం జీవంగల దేవుల్లో ఆశ్రయించుకోవాలి, జీవంగల దేవుల్లో మనం ఆశ్రయించుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇలా అబ్రహాం దీర్ఘదృష్టి ఉన్న కాబట్టి బ్రదర్తో గొడవ చేయలేదు. సోత్ర మన పరిస్థితి ఎలా ఉంది? బ్రదర్తో గొడవ చేస్తున్నామా, సిస్టర్తో గొడవ చేస్తున్నామా, లేదంటే ఫలానా వ్యక్తితో శరీరానుసారంగా గొడవ చేస్తున్నామా? గొడవ చేస్తున్నామంటే నీకు దూరదర్శి లేదు, ఆత్మ కన్నులు ఇంకా తెరవడలేదు, నువ్వు ఆత్మీయంగా శిశువు అనమాట. శిశువు వయసు ఎక్కువ ఉండవచ్చు, కానీ ఇప్పుడు నువ్వు గొడవ చేస్తున్న వ్యక్తి ఉండే, ఆశీర్వాదం కొరకు గొడవ చేసిన వ్యక్తి ఉండే, నువ్వు స్పిరిచువల్ గా చెప్పాలంటే నువ్వు శిశువు అనమాట, బేబీ. కాబట్టి నీకు అద కొరకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూడవచ్చు. పౌలు ప్రియులారా మనం చూసినట్లయితే పౌలు చెప్పామన్నమాట, సంఘ పరిస్థితి చూసుకోవాలి, అనేకలు చూసుకొని చెప్పాం. నీకు పాలు పెట్టామన్నమాట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూడు. ఎందుకంటే నీకు అసూయ ఉంది, పగ ఉంది, నెక్కద ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా నీవు పసి పిల్లలు అని చెప్పినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి వాక్యం ఎవరైతే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వలన ఆత్మ కన్నుల తరబడి దీర్ఘదృష్టి కలిగి ఆత్మీయంగా బ్రతున్న వారు తప్పకుండా క్షమిస్తుంది, బ్రదర్తో క్షమిస్తుంది, స్థగిస్తుంది, ఓర్పు కలిగి ముందుకు వెళుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. సాతానుకు ఆలోచనను ఓవర్కమ్ చేస్తే అనమాట, జయించాలి. ప్రార్థన ద్వారా కోపం స్పిరిట్ ను జయించాలి, పగను జయించాలి, కోపాన్ని జయించాలి, లెస్ట్ స్పిరిట్ ను జయించాలి, దురాశ స్పిరిట్ ను జయించాలి. దురాశ స్పిరిట్ ఉంది, చేయాలి, దాన్ని జయించాలి. ఫియర్ స్పిరిట్ ను ప్రార్థన ద్వారా జయించాలి, వేరే మార్గం లేదు. అనేక స్పిరిట్ ను జయించాలి ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా. అదే సాధు స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన ద్వారా శరీరాశను చంపేసుకొని ముందుకు వెళ్ళాలి. వారు బ్రతుకుతని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా దీర్ఘదృష్టి కలిగిన వారు ఉండాలి. గుడ్డి వాడును దూరదృష్టి లేని వాడును. కాబట్టి మనం జీవగల దేవుడు మనకు దూరదృష్టి అనుగ్రహించినాక, దీర్ఘదృష్టి అనుగ్రహించినాక దర్శదృష్టి రాదు. గుడ్డెత్తనం కలిగి ఉండొద్దనమాట. గుడ్డెత్తనం కలిగిన వ్యక్తులు చిన్న చిన్న విషయంలో మీద వారే కూడా ఇస్తారు. తర్వాత ఉన్న కృప కూడా పోతాయన్నమాట, అభిషేకం పోతాయన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అలాగుండవద్దు. దీర్ఘదృష్టి కలిగిన వారుగా మనం ఉండాలి. దీర్ఘదృష్టి కలిగిన వారుగా మనం ఉండాలి. దేవుడు కోరుతున్నాం అనమాట. ఎందుకంటే నీవు నిత్యరాజ్యములు ఉండాలి, మనం నిత్యరాజ్యములు ఉండాలి. ప్రభు రాకడలో మనం ఎత్తపడాలి. సోతరం. కాబట్టి భూ సంబంధాల విషయాల్లో గొప్పగా చూసుకొని
నిత్యమైన ఆశీర్వాదాలు పోగొట్టుకోవద్దని అర్థం. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే భూ సంబంధమైన ఆశీర్వాద విషయంలో అబ్రహాం మనం చూసినంత మంచి నిర్ణయం తీసుకున్నాం. మనం గొడవ చేయలేదు, దేవుని గట్టిగా పట్టుకున్నాం. కాబట్టి అలాగే మనం కూడా ఉండాలని దేవునికి స్తోత్రం. అంటే అలాగే ప్రియులారా, మనం కూడా ఉండాలని దేవుడు కోరుతున్నాం. కాబట్టి అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడుడి. ఎట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడూనూ తొట్టిల్లరు. లాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడను. కాబట్టి నిత్య రాజ్యం యేసుక్రీస్తు ద్వారా శాశ్వతమైన రాజ్యం, దాని కొరకు దేవుడు పిలిచాం. ఇప్పుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మలో కొత్తగా జన్మించిన మనం నిత్యం దేవుని ఆరాధించేవారుగా, స్తుతించేవారుగా పరిశుద్ధులతో కలిసి మనకి భవిష్యత్తు అదనమాట. దేవుడు మహిమ శరీరం దేవుడు ఇస్తాడన్నమాట. పరిశుద్ధ గ్రంథం నడిపిస్తుంది. ఇప్పుడు మనం శరీరం జరుగుతుందేమో, కానీ జీవగలన దేవుడు ఒకరోజు అది రాబోతుంది. మీకు రాదని మీరు ప్రార్థన చేస్తున్నారు, దేవుని చిత్తం అనమాట. ఒకరోజు దేవుడు ఇస్తాడు, అది మనం రిసీవ్ చేసుకోవాలి. దాని కొరకు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరుస్తాడు. అదే 2 కొరింథీయులు 5వ అధ్యాయంలో చూడవచ్చు, సిద్ధపరుస్తాడు, భయపడవద్దు. కాబట్టి ఇది సత్యం అన్నమాట, మనం నేర్చుకోవాలి. ఇప్పుడు దేవుడు మహిమ ఇచ్చాము, మహిమలో మనం ఎదుగుతున్నాము. ఇక మన బాడీ కూడా న్యూ బాడీ, అంటే గ్లోరిఫైడ్ బాడీ, మహిమ శరీరం జీవగల దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ వాక్యాలు వినడానికి చాలా మంది ఇష్టపడలేదు, కానీ ఇది సత్యం అన్నమాట. సత్యం మనం దాచిపెట్టలేదు అన్నమాట. కాబట్టి ప్రియులారా, ఉన్న బ్రతుకు మన ధైర్యంతో బ్రతుకుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ధైర్యం అనుగ్రహించినాక, జీవగల దేవుడు మనకు దీర్ఘాయుస్సు అనుగ్రహించినాక, కాబట్టి మహిమా శరీరం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మహిమా శరీరంలో మన నిత్యం ప్రభువును ఆరాధించే ఒక అనుభవం దేవుడు అనుగ్రహిస్తాం. కాబట్టి దాన్ని బట్టి ప్రియులారా, మనం ఇప్పుడే దేవుని స్తుతిస్తాం. ఇప్పుడే మనం సిద్ధపడాలి. ఇప్పుడు యేసుక్రీస్తు 2వ రాకడ ఉంది. ఈ భూ సంబంధ జీవితం, భూమిలో ఉన్న జీవితం ఒకరోజు అయిపోతాను మనం, దాని తర్వాత కూడా మనకు బ్రతుకు ఉంది, జీవితం ఉంది, ఇన్ క్రైస్ట్ మనకు బ్రతుకు ఉంది అనమాట. ఇప్పుడు క్రీస్తువుని కలిగిన నీవు నేను భయపడాల్సిన అవసరం లేదు, మరణాన్ని భయపడాల్సిన అవసరం లేదు. ప్రాణభయం, మరణ భయాలు తొలగిపోయినాక ఇప్పుడు దేవుడు నా పట్ల మీ పట్ల గొప్ప ప్రణాళిక ఉన్నామన్నమాట. ఆ ప్రణాళిక పరిశుద్ధాత్మ వలన మనం గ్రహించుకొని మనం ముందుకు వెళదాం. వాక్యం ద్వారా దేవుడు ప్రియులారా, వాక్యం ద్వారా దేవుడు మనల్ని దీవించినాక ప్రార్థన చేస్తాం. పరిశుద్ధర మా ప్రేమ గల తండ్రి దేవా, మీరు సర్వశక్తి మందులు, సర్వజ్ఞాని, గొప్ప దేవ, మీకు ఆరాధన తండ్రి. మా అందరి పట్ల గొప్ప ప్రణాళిక కలిగిన దేవా, మీకు ఆరాధన తండ్రి. దేవా, దీర్ఘదృష్టి దేవా దేశమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సృష్టి కాకుండా దీర్ఘదర్శి దేవా ఇప్పుడు వేసిన ప్రతి ఒక్కరు దేవా దయచేము తండ్రి. ఊహి డంబ కరబినాస ఆత్మకలను తెరవతండి. దీర్ఘదర్శి దేవా దయచేము తండ్రి. అబ్రహాం, ఇసాక్, యాకోబు తండ్రి దేవుడు నిర్మించిన పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తాం. మేము కూడా తండ్రి రాకడాన్ని బట్టి, నిత్య నూతన ఆకాశాన్ని బట్టి సుదీసి నూతన భూమి ప్రభావ మీరు తీసుకొని రాబోతున్న నూతన ఎరుసలే ఆ రెవల్యూషన్ తండ్రి మాకు కూడా హోలీ స్పిరిట్ దేవా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా కనులు తరువు తండ్రి. భూ సంబంధమైన చిన్న విషయాల కొరకు తండ్రి గొడవ చేయకుండా ఒకరొకరితో క్షమించుకొని దేవా ప్రేమ కలిగి సహించుకొని దేవా సమాధానంగా ఆత్మగలిగి ఐక్యత కాపాడుకొని ఇంగ్రెస్ రిలేషన్షిప్ కాపాడుకొని సమాధానంగా కృపాతని మాకు అందరూ దేవా దయచేయమని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. దేవా యేసుక్రీస్తుతో పాటు తెలియలేచిన వారు ఉండే భూ సంబంధమైన విషయం కాదు, పరలోక సంబంధమైన విషయం ఆలోచన చేయమని నేర్పించిన మా తండ్రి, ఆ కృపా తండ్రి మాకు దేవా దయచేయమని ప్రత్యేక ప్రార్థన చేస్తాం. ఇప్పుడు వేసిన ప్రతి ఒక్కరిను దీవిస్తూ వారు అవసరం మీరు ఎరిగిన దేవుడు అవసరం మెరకులుగా దేవుడు దాని ఐశ్వర్యం మహిమ ఐశ్వర్యములు వారి యొక్క అవసరములు దయమోజిస్తూ మెరకులుగా తీర్చబడిన కానీ ప్రార్థనిస్తాం. ఇప్పుడు వచ్చిన వారు దీవిస్తూ సంతోషం, సమాధానం, నెమ్మది గ్రహిస్తాము. ఆరోగ్యం ప్రభావ దీర్ఘాయుష తృప్తిపరచు మహిమగలతో నీకు అభ్యస్తాం. యేసునామమున ప్రార్థన చేస్తున్నాను గొప్ప మా పరమతండి, ఆమేన్. తండ్రి నా దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దరిదర సహవాసం అందరికీ ప్రార్థన చేస్తున్నాను. ఈ విషయం యేసుక్రీస్తు 2వ రాకడ దాకుంటున్నాను. ప్రియులారా, అందరికీ వందనాలు. దేవుడు అందరినీ దీవించును. ప్రైజ్ లార్డ్ పాస్టర్.